ఏంటి సార్, మా ఆయన ఎందుకు తీసుకెళ్తున్నారు? పల్లవి, ఏంటి ఎక్కడికి వెళ్ళిపోయావు నువ్వు? ఈ దెబ్బలేంటి? ఈ అమ్మాయేనా మీ వైఫ్? అవును సార్. ఎందుకు మా ఆయన్ని తీసుకెళ్తున్నారు? అదేమ్మా, మిమ్మల్ని కొండ మీద నుంచి తోసేసి మీ మీద హత్యా ప్రయత్నం చేశారన్న అనుమానంతో సార్ను అరెస్ట్ చేస్తున్నారమ్మా. ఆయన నన్ను చంపాలని చూడడం ఏంటి సార్? ఆయనకి నేనంటే ప్రాణం. మరి మీరు ఎలా మిస్ అయ్యారు? ఫోటోలు తీసుకుందామని ఆ కొండ చివరి వరకు వెళ్ళాను. అనుకోకుండా కాలు స్లిప్ అయి కింద పడిపోయాను. మా వాళ్ళంతా సరౌండింగ్ లో వెతికారు కదా, మీరు ఎక్కడా కనపడలేదు. కింద పడగానే అక్కడున్న వాళ్ళెవరో నన్ను హాస్పిటల్లో చేర్చారు సార్. ఇదిగో ట్రీట్మెంట్ చేయించుకుని వచ్చేసరికి ఆలస్యమైపోయింది. అయితే మీ ఇద్దరి మధ్య ఎలాంటి గొడవ లేవా? ఎలాంటి డిస్టర్బెన్స్ లేవు కదా? అయ్యో, అలాంటిదేం లేదు సార్. కొత్తగా పెళ్ళైన జంట హనీమూన్ కోసం వచ్చాము. మా ఇద్దరి మధ్య ప్రేమలే తప్ప గొడవలు లేవు. దయచేసి ఆయన్ని విడిచిపెట్టండి. ఓకే ఓకే, కానిస్టేబుల్స్ పదండి. బుద్ధి ఉందా నీకు అసలు? అదేమిటి సారు మేడంను కొడుతున్నారు? నువ్వు నోరు మూయవయ్యా. అక్కడికి నేను చెప్తూనే ఉన్నాను నీకు వద్దు వద్దు అని. నా మాట ఎప్పుడైనా వినిపించుకున్నావా నువ్వు? నేనంటే లెక్కలేదు, నా మాట అంటే గౌరవం లేదు. అందుకే కొండ ఎడ్జి వరకు వెళ్ళావు. అక్కడ నీకేమైనా జరిగి ఇప్పుడు నువ్వు ఇక్కడికి రాకపోయి ఉంటే పోలీసులు నేను చంపాను అనుకునేవాళ్ళు, నన్ను అరెస్ట్ చేసేవాళ్ళు. అది కాదండి. వద్దు, ఇంకేం మాట్లాడద్దు. నా పక్కనుంటే అన్ని ప్రాబ్లమ్సే. ఎప్పుడు ఏదో ఒక ప్రాబ్లం తీసుకొచ్చి నా నెత్తి మీద పెడతావు. ఎప్పుడు ఇంతే, ప్రతి క్షణం ఏదో ఒక టెన్షన్. చాలు, నాకు బాగా బుద్ధి వచ్చింది. ఇంకెప్పుడు నిన్ను తీసుకొని నేను ఎక్కడికి వెళ్ళను. పద, బ్యాగ్ సర్దుకో, ఇప్పుడే మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. అది కాదండి. ఇంకేం మాట్లాడు. కొండ మీద నుంచి లోయలోకి తోసేసినా సరే బ్రతికొచ్చిందేంటిది? వీళ్ళేంటి అప్పుడే వచ్చేస్తున్నారు? ఇదేంటి, దీని పని అయిపోయింది, దీని పీడ విరగడైపోయిందని చెప్పారు. ఇది బతికెలా వచ్చింది? అమ్మా పల్లవి, ఏంటమ్మా తలకి దెబ్బేంటి? ఏమైంది? ఏంట్రా 10 days హనీమూన్ అని వెళ్ళారు, 2 days కి తిరిగి వచ్చేసారేంటి? ఏమైందన్నయ్య? ఎందుకు వెంటనే వచ్చేశారు? వదిన తలక ఆ దెబ్బేంటి? మిమ్మల్ని అడుగుతోంది, మాట్లాడరేంటి? ఏం మాట్లాడమంటావు? దరిద్రాన్ని వెంట పెట్టుకుని పుణ్యక్షేత్రానికి వెళ్ళినా పుణ్యం రాదు, పాపమే వస్తుంది, అరిష్టమే అంటుకుంటుంది. అదే జరిగింది. ఏంట్రా, అక్కడేమైనా ప్రాబ్లం అయిందా? అవును మమ్మీ, పీకల మీదకి వచ్చింది. చావు అంచుల వరకు వెళ్ళి రావాల్సి వచ్చింది. కొంచెం మిస్ అయింది, కానీ లేదంటే నేను మిమ్మల్ని చూడ్డానికి ఇంటికి రావటం కాదు, మీరే నన్ను చూడ్డానికి జైలుకి రావాల్సి వచ్చేది. జైలేంట్రా? నన్ను కాదు, ఇదిగో దీన్ని అడగండి. ఏమైంది వదినా? సైలెంట్ గా ఉంటావే, నార్మల్ గా బడబడ వాగుతా ఉంటావు కదా, ఇప్పుడే నోరు పడిపోయిందా? మాట్లాడు. ఏంటే బొట్టు పెట్టి అడగాల నిన్ను? ఏం జరిగింది అసలు? జరిగిన దాంట్లో ఎవరి తప్పు లేదత్తయ్య. కానీ
ఒక పొరపాటు జరిగింది. దానివల్ల మీ అబ్బాయి ఇంత కోపంగా ఉన్నారు. మేం హనీమూన్కి వెళ్ళిన హోటల్ దగ్గరలో ఒక మహిమగల అమ్మవారి టెంపుల్ ఉంది. ఆ అమ్మవారిని దర్శించుకోవడం కోసం ఇద్దరం అక్కడి నుంచి బయలుదేరాం. అలా ప్రకృతి అందాలు చూస్తూ కొండ చివరి వరకు వెళ్ళి అనుకోకుండా నేను లోయలో పడిపోయాను. ఈవిడ గారు నా కొండ మీద నుంచి నేనే తోసేసి హత్య చేశానని చెప్పి పోలీసులు నన్ను అరెస్ట్ చేయబోయారు. అరెస్ట్ చేసి పోలీసులు నన్ను తీసుకెళ్లబోతున్నారనగా అప్పుడు వచ్చింది మేడం స్థిమితంగా. ఇది యాక్సిడెంటల్ గా జరిగింది కానీ కావాలని చేసింది కాదని చెప్పడంతో నా మాటలు నమ్మి పోలీసులు ఇన్ని వదిలి వెళ్ళిపోయారు. అది అది దీనివల్ల నాకు జరిగిన సన్మానం. ఏమే, నా కొడుకుని ఎక్కడ మనశ్శాంతిగా ఉండనివ్వవా నువ్వు? తననంటావేంటి సుమా? మరి ఎవరిననాలి? ప్రాబ్లం వచ్చింది దీనివల్లే కదా. ప్రాబ్లం నుంచి బయటపడింది కూడా వదిలే వాళ్ళే కదా మమ్మీ. అంటే దానివల్లే ప్రాబ్లం వస్తుంది, తానే సాల్వ్ చేసేస్తుంది. కాబట్టి దండేయమంటావా? నోరు మూయమంటానే. తప్పు చేసింది వీడైతే దీనంటావేంటి? నేనేం చేశాను? కొండ చివరి వరకు వెళ్ళింది అది, జారి పడింది అది, ప్రాబ్లం తెచ్చింది అది. తను కొండ చివరి వరకు వెళ్ళి ఫోటోలు దిగుతుంటే నువ్వేం చేస్తున్నావు అక్కడ? గాడిదలు కాస్తున్నావా? అదేమైనా నిన్ను బయటికి తీసుకెళ్ళమందా? హనీమూన్కి వెళ్దామందా? ఉన్నట్టుండి సడన్ గా హనీమూన్ టాపిక్ తెచ్చింది నువ్వు. ఉన్నట్టుండి దాన్ని హనీమూన్కి తీసుకెళ్లాలని ఎందుకు అనిపించదో తెలీదు. బయటికి తీసుకెళ్లిన తర్వాత దాని బాధ్యత నీదే కదా. దాన్ని జాగ్రత్తగా చూసుకోవాల్సింది నువ్వే కదా. కానీ నేను చెప్పినట్టు వినలేదు కదా. వినలేదని వదిలేస్తావారా? మనం ఎప్పుడూ వెళ్ళని ఒక కొత్త ప్రదేశానికి వెళ్ళినప్పుడు అక్కడ అందాలను చూడాలని ఎవరికైనా అనిపిస్తుంది. అలాగే తనకు కూడా అనిపించింది. కొండ చివరి వరకు వెళ్ళడం ప్రమాదమే. ప్రమాదం అని నువ్వు చెప్పడమే కాదు, నువ్వు కూడా వెళ్ళి దగ్గరుండి చూసుకోవాలి కదా. తను అక్కడ అందమైన లొకేషన్లో ఫోటో తీసుకోవాలని వెళ్ళింది కానీ ఆ లోయలో పడి నిన్ను ఇబ్బంది పెట్టాలని కాదు కదన్నయ్య. అంత ప్రమాదంలో పడి భగవంతుడి దయ వల్ల ప్రాణాలతో బయటపడినందుకు దానికి ధైర్యం చెప్పి దగ్గరకు తీసుకోవాల్సింది పోయి దాని మీద నిందలేస్తావా? దాని మీద కోపం పెట్టుకుని హనీమూన్ కని 10 రోజులని చెప్పి వెంటనే తీసుకొచ్చేస్తావా? లేదండి, ఇది ఇంకో వారం రోజులు అక్కడే ఉంటే ఇంకొక ప్రమాదం తెచ్చిపెడుతుంది. అప్పుడు సరిపోతుంది. అప్పటి వరకు వెయిట్ చేస్తాడు. ఎవరు ప్రమాదాలు కావాలని కొని తెచ్చుకోరు. లోయలో పడి చావాలని అలాంటి చోటికి వెళ్ళరే. భార్యను బయటికి తీసుకెళ్ళినప్పుడు వీడే జాగ్రత్తగా ఉండాలి. దాని బాధ్యతలన్నీ వీడే తీసుకోవాలి.